రెడ్ బ్రేకింగ్ న్యూస్. రాజలింగమూర్తి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఈ కేసులో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ నేత హరిబాబు అజ్ఞాతంలో ఉన్నారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి బీఆర్ఎస్ నేత కోసం పోలీసులు వెతుకుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రధాన అనుచరుడు హరిబాబు. హత్య జరిగిన మర్నాడు కూడా హరిబాబు భూపాలపల్లిలోనే ఉన్నారు. హరిబాబుతో పాటు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హరిబాబు వెనుక ఉన్న కొంతమంది కీలక నేతలే ఈ హత్య చేయించినట్లు రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేత హరిబాబు దొరికితేనే కేసులో మిస్టరీ వీడే అవకాశాలున్నాయి. రాజలింగమూర్తి హత్య కేసులో మిస్టరీ వీడేటట్లుగా కనిపిస్తలేదు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత హరిబాబు ప్రజెంట్ అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పరారీలో ఉన్నటువంటి కీలక సూత్రధారి బీఆర్ఎస్ నేత కోసం ప్రజెంట్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి హరిబాబు హత్య జరిగినటువంటి రోజు మర్నాడు కూడా హరిబాబు భూపాలపల్లిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే హరిబాబుతో పాటు మరో ఇద్దరి కోసం కూడా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. హరిబాబు వెనుక ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ఈ హత్య చేయించినట్లుగా రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, హరిబాబు కోసం ప్రజెంట్ గాలిస్తూ ఉన్నారు పోలీసులు, అలాగే ఇంకో ఇద్దరి కోసం మరో ఇద్దరు ఎవరు? అంటే మొత్తంగా రాజలింగం హత్య కేసు లోపల మొత్తంగా 10 మంది ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా ప్రస్తుతము భూపాలపల్లి ఎస్పీ మీడియా సమావేశంలో ప్రకటించారు. అందులో దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరొక ప్రత్యేకంగా 3 టీంలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆ తర్వాత వచ్చేటువంటి విషయాలను బట్టి స్ట్రింగెంట్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా, అంటే ఎస్పీ చెప్పినటువంటి అంశాలను బట్టి చూస్తే పూర్తి స్థాయి లోపల రాజలింగం మర్డర్ కేసు మిస్టరీ వీడలేదు. ఇంకా మరికొంతమంది దొరకాల్సి ఉందని చెప్తున్నా. అందులో కీలక సూత్రధారిగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గండ్ర వెంకటరామరెడ్డి ప్రధాన అనుచరుడు, వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నేత హరిబాబు పేరును ఆయన ప్రస్తావిస్తూ తనను A8 గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే తాను ప్రస్తుతం పరాయిలో ఉండడంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సో అంటే కీలక సూత్రధారే హరిబాబు ఓకే చెప్పిన తర్వాతనే A1 గా ఉన్న సంజీవ హత్యకు ప్లాన్ వేశాడు. ఆ తర్వాత మారణాయుధాలు కొనుగోలు చేయడము, వాటిని దాచిపెట్టడము, A4 A5 రాజలింగం యొక్క కదలికలన్నీ గుర్తిస్తూ కూడా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడం, హత్య జరగడం. ఆ తర్వాత నుంచి కూడా హరిబాబు కీలక సూత్రధారు అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో హరిబాబు దొరికితేనే తను ఎవరు చెప్తే ఈ హత్య ప్రయత్నం చేశారు, ఈ యొక్క ప్లానింగ్ చేయడం జరిగింది, ఆ తర్వాత తాను బెయిల్ ఇప్పించడము, తర్వాత ఈ నిందితులందరూ కూడా తప్పించే ప్రయత్నం చేయడము, డబ్బులంతా సమకూర్చడం, ఇదంతా నేనే చూసుకుంటానంటూ A1 సంజీవతో హరిబాబు మాట్లాడినట్టుగా కూడా పోలీసులు ధృవీకరించుకున్నారు. సో అంటే హరిబాబు ఎవరి కారణంతో ఎవరు చెప్పడం వల్ల ఈ హత్యకు ప్రయత్నం చేశారు, ఈ యొక్క హత్య స్కెచ్ చేశారనేది కూడా ప్రస్తుతం తేలాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ రాజలింగమూర్తి హత్య అనేది కూడా దాదాపు 3 నెలల నుంచి ఈ యొక్క స్కెచ్ జరుగుతుంది. అంటే దాదాపు 2 నెలల క్రితమే మారణాయుధాలు వరంగల్లోని కాశీబుగ్గ లోపల ఈ నిందితులంతా కొనుగోలు చేశారంటే ఈ మర్డర్ ప్లాన్ అంతా కూడా ఒక 3 మంత్స్ నుంచే మొదలైందనేటువంటి భావన పోలీసుల్లో ఉంది. ప్రధానంగా హరిబాబు అంశాన్నే కీలక సూత్రధారి, కీలక కాన్స్పిరేటర్ గా పోలీసులు చెప్తున్నారు. కానీ 19వ తేదీన 7 గంటలకు రాజలింగం హత్య జరిగింది. 20వ తేదీన హరిబాబు భూపాలపల్లిలో ఉన్నారు. దాంతోపాటు అదే మరుసటి రోజున ఒక కీలక పోలీస్ అధికారికి సంబంధించిన కొడుకు పెళ్లికి కూడా ఆయన వెళ్ళినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఆ 24 గంటల పాటు హరిబాబు స్థానికంగా ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రస్తుతం ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతుంది. ఇక మరోవైపు గండ్ర వెంకటరామారెడ్డి మీడియా సమావేశం 20వ తేదీన పెట్టడము, ఆ తర్వాత బీఆర్ సంబంధించిన సంబంధమే లేదు ఈ హత్యకు సంబంధించి, అదంతా వ్యక్తిగతంగా భూ తగాద వల్ల రేణుకుంట్ల కొమరయ్య కుటుంబ సభ్యులే హత్య చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంట్లో ఎటువంటి పాత్ర తనది లేదు, తనకు సంబంధించినటువంటి అనుచరులకు లేదంటూ కూడా చెప్పారు. కానీ ఈ యొక్క కేసు మొత్తం కూడా హరిబాబు చుట్టే ప్రస్తుతానికి తిరుగుతూ ఉంది. సో అంటే గండ్ర చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా అబద్ధమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక తాజాగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత కూడా రాజలింగం భార్య సరళ కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. హరిబాబు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయంటే తప్పనిసరిగా గండ్ర వెంకటరమణ చెప్తేనే, తాను సూచిస్తేనే
ఈ యొక్క హత్యకు స్కెచ్ చేశారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అకారణంగా ఈ రేణికుంట్ల కుటుంబ సభ్యులు ముందు పెట్టి ఆ 4 గుంటల అంశాన్ని ముందు పెడుతున్నారు, పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వెనుకుంటే నడిపించింది మొత్తం కూడా గండ్ర వెంకటరామరెడ్డి, మరొక కొంతమంది కీలక నేతలు ఉన్నారనేటువంటి వర్షన్ అయితే చెప్తుంది. అయితే ఈ రోజున 5th డే కావడంతో రాజలింగం సంబంధించినటువంటి 5వ రోజు కావడంతో కూడా ఈ రోజున సాయంత్రం అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎస్పీని మరోసారి సరళ కలిసి మరో పిటిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా ఈ హత్య సంబంధించి ఇన్ని రోజుల పాటు పోలీస్ స్టేషన్ ఎదురుగున్నటువంటి 4 గుంటలటువంటి భూ తగాదా రేణికుంట్ల కుమరయ్య కుటుంబంతో ఉన్నటువంటి పగలు కక్షలే ఈ యొక్క హత్య కారణమని భావించారు. కానీ ఇందు లోపల హరిబాబు దొరికితే ఆయనకు సంబంధించినటువంటి లింకులు ఎవరితో ఉన్నాయి, ఎవరెవరు అసలు ఎక్కడెక్కడి భూములకు సంబంధించి అంశాల కారణంగా వాళ్ళంతా సిండికేట్ గా మారి రాజలింగం హత్య చేయడానికి పూనుకున్నారు. ఇక ప్రధానంగా గండ్ర పాత్ర ఏంది ఇందులో కూడా తేలాల్సింది. సో హరిబాబు దొరికితేనే తన దగ్గర నుంచి మొబైల్ సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, ఇతర ఆధారాల ద్వారా గండ్ర వెంకటరామరెడ్డి పాత్ర, అదే విధంగా ఇతర నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకులకు సంబంధించి హరిబాబుతో సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంకా తనకంటే మీ స్థాయి నాయకులకు ఏదైనా సంబంధాలు ఉన్నాయని కూడా ఈ యొక్క హరిబాబు దొరికితేనే తెలిసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ దాదాపుగా టెక్నికల్ టీమ్స్ దాదాపు 3 టాస్క్ ఫోర్స్ టీంలు 7 ప్రత్యేక టీంలు ఆచూక్ కోసం గాలిస్తున్నా కూడా దాదాపు 62 గంటలు అవుతుంది. అంటే హరిబాబు పోలీసుల నుంచి అబ్స్కాండ్ అయ్యి అయినా అప్పటికి కూడా 62 గంటల నుంచి కూడా పోలీసులు హరిబాబును పట్టుకోవట్లేదంటే కూడా కొంత ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే పోలీసులు సరిగా ఈ యొక్క ఎంక్వైరీని పట్టించుకోలేదంటే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తానికి దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కొంత పార్షాలిటీ ఉన్నటువంటి కోణంలో కూడా సరళ ఆరోపణలు చేస్తుంది. కాబట్టి సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తేనే కీలకమైనటువంటి సూత్రధారులు అసలు ఎవరు రాజలింగాన్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారనేది కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకైతే ఇది 4 గుంటలు కాదు, దాదాపు హరిబాబుతో ఉన్నటువంటి 2 ఎకరాల ఎంఆర్ఓఎస్ పక్క 2 ఎకరాల వ్యవహారంతో హరిబాబు ఎంట్రీ కావచ్చినటువంటి చర్చ ఒకటి ఉంది. సో అంటే హరిబాబుతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు 10 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ గొడవ విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అనేది. అంటే ఇది ఒక లోతుగా దర్యాప్తు జరుగుతున్న కొద్ది కూడా కీలకమైనటువంటి లింకులు బయటకు వస్తున్నాయి. అసలు మొదటగా భావించినట్టున్నటువంటి ఆ 4 ఎకరాల 4 గుంటల ల్యాండ్ అయితే కానట్టు ఒక ప్రస్తుతం అయితే ప్రస్ఫుటంగా ఈ రోజు ఎస్పీ సమావేశం తెలుసు. అంటే వెనుకున్నటువంటి కీలక నేతల బండారం బయటపడాలంటే మాత్రం హరిబాబు దొరకాలి, హరిబాబుతో పాటు వెనుకున్న లింకులు కూడా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్పీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తి కాలేదు, ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మా వద్దకు తీసుకురావాలంటూ ఎస్పీ కూడా మీడియా ముఖంగా కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. అంటే దీనికి సంబంధించి హరిబాబు దొరికితేనే బీఆర్ఎస్ కీలక నేతలకు మాజీ ఎమ్మెల్యే గండ్రకు లింకులు ఉన్నాయా లేదా, ఇంకా మీ పై స్థాయి ఏ నేతల దగ్గర నుంచి ఈ యొక్క ఆదేశాలు వచ్చాయి, ఆ ఆదేశాలను అనుసరించి మర్డర్ జరిగిందనేది కూడా ప్రధానంగా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఇంకా కూడా ఈ మిస్టరీ వీడలేదని చెప్పుకోవాలి. ఒక కీలకమైనటువంటి ఆ సూత్రధారి దొరికితేనే ఆ మిస్టరీ వీడే అవకాశం అయితే ఉంది. అయితే వేణు, ఎవరైతే హరిబాబు ఉన్నారో చనిపోయినటువంటి రాజలింగంకి అలాగే ఈయనకి అంటే గతంలో ఏదైనా సంబంధాలు అవన్నీ ఉన్నాయా? అంటే వీళ్ళకి ఇంటర్ లింక్ ఏంటి? హరిబాబుని ఎందుకు పాయింట్గా తీసుకున్నారు? అంటే ప్రధానంగా హరిబాబుతో 2 రకాల అవుట్ రాజకీయ కోణంలోనూ ఇద్దరికి ప్రత్యర్థులుగా ఉన్నారు, మరోవైపు భూముల విషయంలోనూ కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఒక ప్రైమ్ లొకేషన్ లో 2 ఎకరాల భూమికి సంబంధించి హరిబాబు తన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకుని దానికి సంబంధించి రాజలింగం పోరాటం చేస్తున్నారు. సో అది ప్రభుత్వ భూమి అంటూ కూడా ఆయన పోరాటం చేయడము, ఆర్టీఐ ద్వారా దానికి సంబంధించిన పేపర్లు తీసుకొని అధికారులకు దాన్ని సబ్మిట్ చేసి అది ప్రభుత్వం తీసుకోవాలంటూ కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. అంటే హరిబాబుకు సంబంధించి ఆ 2 ఎకరాల భూమి తన సొంతం కాకుండా రాజలింగం అడ్డుకోవడం జరిగింది. సో ఇది ఒక కోణం అయితే, మరోవైపు మున్సిపల్ లో ఉన్నటువంటి నిధుల అక్రమంగా మళ్లింపు, అదేవిధంగా నిధుల దుర్వ్యయానికి సంబంధించి రాజలింగం భార్య సరళ కౌన్సిలర్ గా పనిచేశారు. సో ఆ సమయంలో పూర్తిగా నిధులన్నీ కూడా అక్రమ మార్గం లోపల దోచుకున్నారనేటువంటి అంశంలో రాజలింగం పోరాటం చేశారు. అంటే రాజకీయ పరంగా కూడా వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నటువంటి హరిబాబుపై ఎన్నో కీలక ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి అధికారులకు ఆయన ఎన్నో పిటిషన్లు కూడా ఇచ్చారు. సో అంటే ఫిర్యాదు చేసి దానిపై ఎంక్వైరీ చేయాలంటూ కూడా కోరారు. అంటే ఓ రకంగా నిధుల దుర్వినియోగము, పొలిటికల్ గా తాను అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేటువంటి వర్షనే కాకుండా భూమి విషయం లోపల కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ భూమిని తాను ఆక్రమించుకునే విషయం లోపల అంటే 2 రకాలుగా కూడా హరిబాబుకు రాజలింగంకు మధ్య వైరం పెరుగుతూ వస్తుంది. ఇద్దరి మధ్య కూడా పూర్తి స్థాయిలో ప్రత్యర్థులుగా మారిపోయారు. అంటే ఈ 2 అంశాలు హరిబాబును రాజలింగాన్ని అడ్డు తొలగించుకుంటేనే రెండిట్లో సక్సెస్ అవుతున్నటువంటి బహుశా ఆలోచన అయి ఉండొచ్చు, లేకపోతే తనకు కీలక వ్యక్తులు వెనుక ఉండి తనను ఇద్దరి మధ్య ప్రత్యర్థులా ఉన్నారు, ఇద్దరి మధ్య వైరం ఉంది కాబట్టి హరిబాబును ముందు పెట్టి తమ పన్నాగం అమలు చేయొచ్చనేటువంటి ఆలోచన కూడా కావచ్చు. కానీ దీనికి పూర్తిగా హరిబాబే దీనికి కీలకమైన పాత్ర ద్వారా తన ద్వారానే
ఈ మర్డర్కు స్కెచ్ చేసి ఎగ్జిక్యూట్ చేశారా అనేది తెలియాలంటే హరిబాబు దొరకాల్సి ఉంటుంది. సో హరిబాబుతో ఈ ప్లాన్ మొదలైందా, లేకపోతే తన దగ్గర నుంచి అనుచరులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే గండ్ర మీద ఆరోపణలు చేసినట్టు సరళ చెప్పినటువంటి అంశాలను బట్టి కావచ్చు. సో హరిబాబు ఇక్కడ కీలక సూత్రధారి కాబట్టి వ్యక్తిగతంగా పగలున్నప్పటికీ కూడా ఇన్నేళ్ళకి దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా ఇద్దరి మధ్య ఈ యొక్క వైరం కొనసాగుతుంది. కానీ 4 ఏళ్లలో ఎన్నడూ హత్యకు పాల్పడినటువంటి హరిబాబు ఈనాడు అకస్మాత్తుగా తన హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా హరిబాబు సొంతంగా ఇది తీసుకున్న నిర్ణయం కాదు, మరొక వ్యక్తుల ద్వారా ప్రోద్బలంతోనే ఈ ప్లాన్ చేసిన చర్చ కూడా జరుగుతుంది. సో అంటే వెనక ఉండి నడిపించినటువంటి ఆ మాస్టర్ మైండ్ ఎవరు అనేది ప్రస్తుతం మిస్టరీ. సో హరిబాబు మొత్తంగా పోలీసులు హరిబాబు దొరికితేనే ఆ యొక్క మిస్టరీ, ఆ మాస్టర్ మైండ్ ఎవరైనా తెలిసే అవకాశం ఉంది, మిస్టరీ కూడా వీడే అవకాశం. సో చూడాలి, పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాము, మేము కూడా త్వరలోనే పట్టుకుంటాము హరిబాబును, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లోపల అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్తామంటూ చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే దానికి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.